ఎపిసోడ్ 292. అన్న మాట వినని చెల్లెలు. శివని ఎదిరించి కించపరుస్తూ మాట్లాడిన దినకర్కి స్టీఫెన్ బుద్ధి చెప్తాడు. దినకర్ చేత కాల్ చేయించి సువీక్షని పిలిపిస్తాడు శివ. అతని దగ్గరికి బయలుదేరిన సువీక్షని కలుస్తాడు సాకేత్. పెద్దన్నయ్య, నువ్వు చెన్నై నుంచి ఎప్పుడొచ్చావు? నువ్వెందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అతని రాకకు ఆశ్చర్యపోతూ అన్నది సువీక్ష. చెన్నైలో సిచ్యువేషన్ ఏమీ మనకు అనుకూలంగా జరగలేదు సువీక్ష. నువ్వేదైనా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటావేమోనని నిన్ను ఆపడానికి నేను ఆగ మేఘాల మీద హైదరాబాద్కు వచ్చాను అని సీరియస్ గా అన్నాడు సాకేత్. నువ్వేం మాట్లాడుతున్నావన్నయ్య అని అయోమయంగా అడిగింది సువీక్ష. సాకేత్ చాలా గంభీరంగా ఉన్నాడు. చూడు సువీక్ష, ఇక నువ్వు శివని రెచ్చగొట్టకు. మన నాయక్ ఫ్యామిలీ అతన్ని కంట్రోల్ చేయడం జరగని పని అని అన్నాడు సాకేత్. చెన్నైలో శివ చేత తన్నులు తిన్న తర్వాత రాత్రికి రాత్రే హైదరాబాద్ కొచ్చి శివని కంట్రోల్ చేయాలి అని ప్రయత్నం చేసే సువీక్షని అడ్డుకొని శివని రెచ్చగొట్టే పనులను చేయడం ఇక ఆపేయాలని ఫిక్స్ అయ్యాడు సాకేత్. ముఖ్యంగా శివ వలన చెన్నైలో నిరంజన్ ఎలాంటి పరిస్థితులకు గురయ్యాడో నేను కల్లారా చూశాను. చెన్నైలోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ వంటి వాళ్ళే శివ ముందు ఆనలేదు. ఇప్పుడు నిరంజన్ ఫ్యామిలీ మొత్తం కుప్పకూలిపోయింది. అలాంటి వ్యక్తికి నా చెల్లెలు ఎదురు వెళ్లి ప్రాబ్లం ని పెద్దది చేసి శివకి కోపం తెప్పిస్తే, శివ నాయక్ ఫ్యామిలీతో యుద్ధం ప్రారంభిస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది అని అప్రమత్తమయ్యాడు సాకేత్. అన్నయ్య, ఏం జరిగింది? చెన్నైలో నువ్వు వెళ్ళిన పని సజావుగా సాగలేదా? అకస్మాత్తుగా తిరిగొచ్చి నాకెందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా? నా పనికి ఎందుకు అడ్డొస్తున్నా అని ఆశ్చర్యంగా అన్నది సువీక్ష. సాకేత్ ఏం మాట్లాడుతున్నాడో ఆమెకి ఏమీ అర్థం కాక గందరగోళానికి లోనైంది సువీక్ష. లుక్ సువీక్ష, చెన్నైలో చాలా పెద్ద కథ జరిగింది. క్లియర్ గా చెప్పాలి అంటే నేను శివని చాలా తక్కువ అంచనా వేశాను. శివ స్ట్రెంత్ ఎవ్వరికీ అంతుపట్టంది అని అన్నాడు సాకేత్. శివతో ఫైటింగ్ త్వరగా ఫినిష్ చేసి శివని నా కంట్రోల్లోకి తెచ్చుకోవటం తప్ప వేరే మార్గం లేదన్నయ్యా. అలాంటిది నువ్వు నన్ను అతనికి ఎదురెళ్ళొద్దని అంటున్నావా? ఈ విషయం చెప్పడం కోసం ఇక్కడి వరకు వచ్చావా? నేను ఇలాంటి విషయాలను అంతగా పట్టించుకోను. నేనేమీ తప్పు చేయట్లేదు, అతిగా కూడా ఏమీ చేయట్లేదు అని అసంతృప్తిగా అన్నది సువీక్ష. సాకేత్ ఒక్క క్షణం ఆలోచించి, నేను నీకు లాస్ట్ టైం పంపించిన పిక్స్ ఏం చేశావు? దాన్ని ఇప్పటికే స్ప్రెడ్ చేసావా అని కంగారుగా అడిగాడు సాకేత్. అవునన్నయ్య, వాటిని నేను శివ ఫ్యామిలీకి చూపించాను. ఇంతకు ముందు అతను సురభిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడంటే నేను లేను కాబట్టి చేసుకున్నాడు. ఇప్పుడు నేనొచ్చాను. నన్ను కేర్ చేయలేదు, కానీ చెన్నైలో మాత్రం ఫారిన్ అమ్మాయిలతో సరసాలాడుతున్నాడు. ఇది నన్ను తక్కువ చేసి చూడటమే కదా. అంతేకాదన్నయ్య, నువ్వు కూడా ఈ విషయంలో ఇంతకు ముందు చాలా కోపంగా ఉన్నావు. ఇదే కదా నువ్వు కూడా అంది. అందుకే శివకి గుణపాఠం చెప్పడానికి నేను ఈ పని చేశాను. కానీ ఇప్పుడు చూస్తేనేమో శివని కించపరిచే స్థాయి మనకి లేదని నువ్వు అంటున్నావు. మనిషివి కూడా చాలా భయంగా కనిపిస్తున్నావు. అసలు నా ఎదురుగా ఉన్నది నాకు తెలిసిన నా అన్నయ్య సాకేతేనా అని అయోమయంగా సాకేత్ వైపు చూస్తూ అన్నది సువీక్ష. చెల్లెలి మాటలకి సాకేత్ సిగ్గుపడ్డాడు. నిజానికి సాకేత్ నాయక్ ఫ్యామిలీకి ఈ తరంలో మొదటి వారసుడు. అతను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. అతని లాంటి వాళ్ళు ఇంపీరియల్ సర్కిల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ శివ యొక్క స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ సాకేత్ ని షాక్ కి గురి చేసింది. ఇన్ని రోజులు తనే పెద్ద తోపుని అనుకుంటున్న సాకేత్ కి గట్టి గుణపాఠం నేర్పాడు శివ. అది చూశాక కూడా సాకేత్ భయపడకుండా ఉండటం అసాధ్యం. సువీక్ష, ఇప్పుడు సిచ్యువేషన్స్ మనం అనుకున్నంత ఈజీగా లేవు. శివతో మాట్లాడిన తర్వాత అతడు సామాన్యుడు కాదని నాకు అర్థమైంది. మనం శివని ఏం చేయలేం. అసలైనా నువ్వు నిజంగా శివని ఇష్టపడుతున్నావా? ఒకవేళ అదే అనుకుంటే శివకి నచ్చే పనులు చేయి. అంతేకాని నిర్లక్ష్యంగా ఉండి శివకి కోపం తెప్పించే పనులు చెయ్యొద్దు అని అన్నాడు సాకేత్. లేదన్నయ్యా, నీకేదో అయ్యింది. చెన్నై వెళ్ళాక నువ్వు వేరే వ్యక్తిలా మారిపోయావు అని అపనమ్మకంగా సాకేత్ వైపు చూస్తూ తన చెర్రీ పెదాలను కొరుకుతూ అన్నది సువీక్ష. అసలు ఆమె సాకేత్ బిహేవియర్ నమ్మలేకపోవడంతో ఆమె ఫేస్ అంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఎప్పుడూ అసహనంగా అహంకారంగా ఉండే తన అన్నయ్య ఇలా పిరికి మాటలు చెప్పటం, శివతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సజెషన్ ఇవ్వటం ఆమె భరించలేకపోతుంది. అయితే చెన్నై వెళ్లిన తర్వాత తన అన్నయ్య ఎందుకు ఇలా మారాడు, శివ పట్ల ఎందుకు తన యాటిట్యూడ్ ని మార్చుకున్నాడు అనేది ఆమెకి అర్థం కావట్లేదు. తన మాటలు వినని చెల్లెలి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉన్నాడు సాకేత్. ఆ వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సరి చేసుకుని, లుక్ సువీక్ష, మీ అన్నయ్య ఎప్పుడు నీ మంచి కోసమే ఆరాటపడతాడు. నువ్వు శివని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. చెన్నైలో జరిగినవన్నీ నీకు చెప్పడం నాకు కంఫర్టబుల్ గా లేదు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, శివ యాటిట్యూడ్ తో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అతన్ని కంట్రోల్ చేయలేవు. సో బీ కేర్ఫుల్ అని అన్నాడు సాకేత్. చెన్నైలో జరిగిన ఘటనల్లో యాంగ్ శక్తి ప్రమేయమే ఉంది. అందుకే అతను జరిగింది పూర్తిగా సువీక్షకి వివరించలేకపోతున్నాడు. అయితే తన చెల్లెలు నిప్పుతో చెలగాట మాడుతున్నప్పుడు చెప్పడం అతని బాధ్యత కాబట్టి ఇప్పుడు సాకేత్ అదే పని చేస్తున్నాడు. సాకేత్ కి అర్థమైన ఒకే ఒక్క విషయం, తను మాత్రమే కాదు, టోటల్ నాయక్ ఫ్యామిలీ మొత్తం వచ్చినా శివని ఏమీ చేయలేరు. కానీ అతని చెల్లెలు సువీక్ష శివని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చుంది. అంతేకాదు, సువీక్ష శివని కంట్రోల్ చేయలేదు. ఆమె ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే త్వరలో నాయక్ ఫ్యామిలీ భారీ నష్టాన్ని చూస్తుంది. ఆ పన్నయ్య, నేను శివతో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అతను అసలు నన్ను సీరియస్ గా తీసుకోడు, నాపై దృష్టి పెట్టడు. ఫారిన్ అమ్మాయిలు మాత్రం కావాల్సి వచ్చారు, వాళ్ళతో సరసాలాడుతున్నాడు. అలాంటప్పుడు నేను అతనితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అసలు నేను అతనితో మర్యాదగా ఎందుకు ఉండాలి? అసలు నువ్వు మర్చిపోయినట్లున్నావు. శివకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నేను అఫీషియల్ గా అతని వైఫ్ ని. కానీ అతను నన్ను పక్కన పెట్టి చుట్టూ
చేస్తున్నాడు, నేనెందుకు అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అన్నది సువీక్ష. ఆమె మాటలతో సాకేత్ ఆమెకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక తన నుదురు రుద్దుకున్నాడు. అతనికి కాస్త తలనొప్పిగా అనిపించింది. సువీక్ష, ఈ ఒక్క విషయంలో నా అడ్వైస్ విను. ఇకపై అతన్ని వదిలేసుకో. నేను లాస్ట్ టైం తప్పు చేశాను. ఆ ఫోటోని నీకు పంపకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ ఫోటో స్ప్రెడ్ అవడం వల్ల శివకి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఇక శివ కోపానికి మనం బలవ్వక తప్పదు. అయితే ఆ పని చేసింది నేనే కాబట్టి శివ నన్ను వదిలిపెట్టడు అని అన్నాడు సాకేత్. శివ బలం తెలిసాక సాకేత్ శివతో అసలు వైరం పెట్టుకోవాలి అనుకోవట్లేదు. అన్నయ్య, నువ్వు శివ గురించి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం జరుగుతోంది? అసలు ఆ శివ నిన్ను అంతలా లొంగ తీసుకున్నాడా? అసలైనా ఆ పిక్స్ నా దగ్గరికి రావడానికి కారణం నువ్వే అని తెలిసినప్పటికీ శివ ఏం చేయగలడు? అసలు శివ ఇంకా ఆ విషయంలో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ధైర్యం కూడా చేస్తున్నాడా? అసలైనా ఇందులో నీకొచ్చిన ఇబ్బంది ఏముంది అని అసంతృప్తిగా అన్నది సువీక్ష. సాకేత్ కి ఏం చెప్పాలో అర్థం కాక సువీక్ష వైపే బాధగా చూస్తున్నాడు. అంతేకాదన్నయ్య, ఈ విషయం మనిద్దరికి మాత్రమే కాదు, టోటల్ మన నాయక్ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. శివకి నాకు ఎంగేజ్మెంట్ అయ్యాక అసలు నన్ను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మన నాయక్ ఫ్యామిలీకి సిగ్గుచేటు కాదా? అసలైనా ఆ శివ నేనెవరో తెలియదన్నట్లు బిహేవ్ చేస్తాడేంటి? నన్ను కాదని అతని లైఫ్ లోకి వచ్చిన ఈ అమ్మాయి నాకంటే పర్ఫెక్ట్ గా అయితే ఉండదు కదా అని అసూయగా సీరియస్ గా అన్నది సువీక్ష. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గుండెల్లో అసూయ మంటలు చెలరేగుతున్నాయి. శివ ఆమెని ఒక మంచు ముద్దలా ట్రీట్ చేశాడు. ఆమెకు మంచి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఆమెని ఇలా వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ మాత్రం కుదురుగా ఉన్నాడా అంటే అక్కడ ఒక అందమైన ఫారిన్ అమ్మాయితో కులుకుతున్నాడు. ఇది సువీక్షని పూర్తి సందిగ్ధంలో పడేసింది. అంతేకాదు ఆమె ఆత్మగౌరవాన్ని కూడా అవమానించినట్లు అయింది. సువీక్ష, నువ్విలా ఆలోచించకు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శివ ఏం చేసినా అది బిజినెస్. అతనికి ఏమైనా చేయగలిగే ఎబిలిటీ ఉంది. అనవసరంగా అతని విషయాల్లో బలవంతంగా జోక్యం చేసుకోకు అని సీరియస్ గా వార్నింగ్ టోన్ తో అన్నాడు సాకేత్. శివ చాలా పవర్ఫుల్ పర్సన్ అని నాకు తెలుసన్నయ్యా. అయితే ఏంటి? అతను నా మనిషి, నా మొగుడు. నా తల్లి, తండ్రి, మన పెద్దవాళ్ళు, శివ పెద్దవాళ్ళు అంతా కలిసి నన్ను అతనికి కట్టబెట్టారు. ఇప్పుడు కనుక శివ నా భర్త కాకుంటే నేను చచ్చిపోతాను. నేను చావటానికి కారణం కూడా శివనే అని అందరికీ చెప్పాను. అసలు నా ఎంగేజ్మెంట్ ఏమైనా నార్మల్ గా జరిగిందా? ఇంపీరియల్ సర్కిల్లోనే అందరూ చూస్తూ ఉండగా పురుషోత్తం ఫ్యామిలీ, నాయక్ ఫ్యామిలీ పెద్దలందరి మధ్య నా ఎంగేజ్మెంట్ జరిగింది. అలాంటప్పుడు నేనెలా శివని వదిలేస్తాను? అయినా నువ్వు శివకి భయపడుతున్నావు కానీ నేనిప్పుడు శివని కలవడానికి వెళ్ళబోతున్నాను. నేను చూస్తాను అతను ఎంత సమర్థుడో అని సీరియస్ గా అన్నది సువీక్ష. సరే సువీక్ష, ఏదేమైనా శివతో సరాసరి నువ్వే తెలుసుకో. కానీ శివకి కోపం తెప్పించే పనులు ఏ మాత్రం చెయ్యొద్దని నేను నీకు సలహా మాత్రమే ఇస్తున్నాను. లేదంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని సాకేత్ మాట్లాడుతుండగానే సువీక్ష తన కారులో ముందుకు వెళ్ళిపోయింది. సాకేత్ వెళ్తున్న కార్ వైపు చూస్తూ గంభీరంగా, ఓల్డ్ బట్లర్, సువీక్ష శివ యొక్క వైఫ్ సురభి కంపెనీని నాశనం చేసింది. సో ఈసారి శివ ఖచ్చితంగా తన నిగ్రహాన్ని కోల్పోతాడని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు అని డీప్ వాయిస్ తో అన్నాడు సాకేత్. చెప్పడం కష్టం మిస్టర్ సాకేత్. శివ వ్యక్తిత్వం ఎవ్వరూ ఊహించలేనిది అని సీరియస్ గా అన్నాడు బట్లర్. సాకేత్ మళ్ళీ ఆలోచనలో పడిపోగానే, మాస్టర్ సాకేత్, మనం కొంతమంది ఎక్స్పర్ట్స్ ని నియమించి సిద్ధంగా ఉంటే బాగుంటుంది. ఇది కూడా మిస్ సువీక్ష సేఫ్టీ కోసం మాత్రమే. శివకి నిజంగా కోపం వస్తే మాత్రం సువీక్ష ప్రాణాన్ని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు అని డీప్ లుక్స్ తో అన్నాడు ఓల్డ్ బట్లర్. సాకేత్ మెల్లగా నిట్టూర్చి, శివ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు అంతు పట్టట్లేదు. అసలు శివ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియట్లేదు. అందరికీ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు అని అన్నాడు సాకేత్. అతని చుట్టూ ఉన్న ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సువీక్ష శివతో ప్రేమలో పడింది. ఇది నాయక్ ఫ్యామిలీ యొక్క అదృష్టమో విపత్తుకి కారణమో కూడా అతనికి అర్థం కావట్లేదు. సరిగ్గా 20 నిమిషాలలో సువీక్ష తన లేడీ బాడీ గార్డ్స్ ని తీసుకుని పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్ లోపలికి వెళ్ళింది. పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్ లో సూట్ లో ఉన్న బాడీ గార్డ్స్ వరుసగా తలలు వంచారు. సువీక్ష శివ ఉన్న హాల్ వైపు వెళ్ళింది. ఆ హాల్లో అప్పటికే చచ్చిన కుక్కల నేలపై పడి ఉన్న దినకర్ని చూసిన సువీక్ష ముఖం చిట్లించింది. శివ నార్మల్ వైట్ షర్ట్ వేసుకుని కిటికీ దగ్గర తన చేతులు వెనక్కి పెట్టి ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తున్నాడు. ఇంతలో సువీక్ష రావడంతో, మాస్టర్ శివ, మిస్ సువీక్ష ఇక్కడికి వచ్చారు అని లో వాయిస్ తో శివకి రిపోర్ట్ చేశాడు స్టీఫెన్. శివ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఇండిఫరెంట్ గా చూస్తూ, వచ్చేసావా సువీక్ష? కమ్. అవును, హైదరాబాద్ లో ఉన్న నా ఫ్యామిలీలో గొడవలు పెట్టడం వల్ల నువ్వేం సాధించాలని ప్రయత్నిస్తున్నావు అని కూల్ గా అడిగాడు శివ. దాంతో శివ వైపు డీప్ గా చూస్తూ, చేసే తప్పులన్నీ చేస్తూ ఇంకా నన్ను క్వశ్చన్ చేయాలని చూస్తున్నారా మిస్టర్ శివ అని అన్నది సువీక్ష. ఏంటి మిస్ సువీక్ష, నిజంగా అతను యంగ్ మాస్టర్ శివనా అని సువీక్ష శివని పేరు పెట్టి పిలవడంతో భయంతో మారిపోయిన ముఖంతో అన్నాడు దినకర్. అందున అక్కడికి వచ్చిన సువీక్ష యొక్క బాడీ లాంగ్వేజ్ ఎదురుగా ఉంది ఇంపీరియల్ సిటీ యంగ్ మాస్టర్ అని నిరూపించింది. అవును, నువ్వు నోట్ తిరిగి శివ వైపు చూస్తూ, నువ్వు నిజంగా ఎంత ఫేక్ పర్సన్వి.
నన్ను చాలా చీట్ చేశా అని అన్నది సువీక్ష. సాకేత్ మాట కూడా వినకుండా వెళ్తున్న సువీక్ష శివ దగ్గర ఎలా బిహేవ్ చేయబోతోంది? శివ ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు? తనను కాదు అంటున్న శివ పట్ల సువీక్షకి అంత ప్రేమ ఎందుకు? తనని ఎంతమంది కోరి వస్తున్నా వాళ్ళను కాదు అని తనని ఏమాత్రం లెక్క చేయని సురభి పట్ల శివ ఎందుకంత ప్రేమ కురిపిస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.